ఏమండి గౌరీ పూజ మొదలైందా? వేణు నిన్నే. చూడు నాకు చాలా పనులున్నాయి, ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు. వేణు చెల్లెలి పెళ్లి జరగటమే వాడికి ముఖ్యం, వాడి జీవితం ఏమైపోయినా పర్వాలేదు. ఇప్పుడు పెళ్లి కలుస్తుంది. వద్దు, తర్వాత పెట్టుకుంటాను. అవి పెట్టుకుంటేనే పెళ్లి కూతురికి అందం. వద్దు, పెట్టుకోవే. నన్ను కాసేపు వదిలేయండి ప్లీజ్. హాయ్ శృతి, హౌ ఆర్ యు? నువ్వు రాసిన సీరియల్లో విలన్ ఉన్నాడో లేడో తెలియదు, కానీ నీకు వేణుకి మధ్య ఒక విలన్ ఉన్నాడు. అతనే మీ నాన్న. కానీరా తొందరగా. ఏదమ్మా? ఎవరో ఫ్రెండ్ తో మాట్లాడుతుందండి. ప్లీజ్, నేను వేణుని కలవాలి. ఓకే, ఇట్స్ ఓకే. పద మనం వెళ్దాం. లెట్స్ గో. డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, నన్ను వేణు దగ్గరికి. నీ మెడలో తాళి పడేదాకా నువ్వు నాతోటే ఉండాలి. రా డాడీ, డాడీ వదలండి డాడీ. కూర్చో. డాడీ ప్లీజ్ డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. త్వరగా. ఏమండి త్వరగా వస్తున్నారా మండపానికి? వచ్చేస్తుంది. భోజనం చేయకపోతే చచ్చిపోతారా? ఏదిరా నా కూతురు? ఎక్కడ రమ్మన్నావు దాన్ని? అను నేను రమ్మన్నానా? నాతోటి నాటకాలు ఆడుతున్నా? కూతుర్ని ఎందుకు సార్ మావాడిని కొడుతున్నారు? నా కూతుర్ని లేపుకుపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నీ కొడుకు. ఏరా వేణు, ఏం జరిగిందిరా? నాకేం తెలియదు నాన్న. తెలీదా? మళ్ళీ అబద్ధం ఆడుతున్నారా? ఆగండి, ఎందుకు అతను చేసుకుంటున్నారు? నా కూతురు నా కళ్ళ ముందే వీడి కోసం పారిపోయి వచ్చేసిందండి. పారిపోయినందుకు సంతోషించండి. మీరు ముందుకేస్తే అతనితో లేచిపోయేది, కాదంటే అతని కోసం చచ్చిపోయేది. మోహన్ రావు గారు, తన కూతుర్ని మర్చిపోకపోతే ఈ పెళ్లి చెడగొడతానని మీ వాడిని బెదిరించాడు ఈ పెద్ద మనిషి. సార్ అవన్నీ తర్వాత, ముందు పెళ్లి జరగనియండి సార్. చెప్పనవరా? ఈ చెల్లెలి పెళ్లి కోసమే కదరా నీ చిన్ననాటి స్నేహితురాలను వదులుకున్నావు. ఈ పెళ్లి కోసమే కదరా నువ్వు మౌనంగా ఉన్నావు. ఈ పెళ్లి కోసమే కదరా నీ ప్రేమను చంపుకున్నావు. చెప్పలేవు. అరే వేణు, నీ కళ్ళెప్పుడు అబద్ధాలు ఆడలేవురా, నిజమే చెప్తాయి. ఇప్పుడు కూడా నిజమే చెప్తున్నాయి. నేను క్యాంటీన్ వాడికి 8 రూపాయలు బాకీ అని నన్ను ఎప్పుడు ఎగతాళి చేసేవాడివి. నేను వాడికి కాదురా బాకీ, నీకు బాకీ పడిపోయాను రా, నీకు బాకీ పడిపోయాను. నీ స్నేహం ఇకరాని కరిగే కలదా ఈ దూరం నూరాకు అని నన్ను
తెరిచాడు, నిజంగానే కళ్ళు తెరిచాడు. నేను డాక్టర్ని పిలిచి వస్తా.